ఈరోజు నేను ఇలాంటి బిల్డింగ్ బ్లాక్స్తో ఈ కర్గ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఎలా చేయాలంటే ఫస్ట్ మనం ఫస్ట్ ఇలా పెట్టి సెట్ చేసుకోవాలి. అంటే మీకు అర్థం కదా, స్వాట్ కదా. ఫస్ట్ ఇవి ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇవి ఇలా సెట్ చేసుకున్నాక బ్లాక్స్ మీకు ఎంత సైజ్ కావాలో అంత పెట్టుకోండి. మీ దగ్గర ఎన్ని బ్లాక్స్ ఉంటే, పెద్ద బ్లాక్స్ మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని సెట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవన్నీ నాకు కావాలనుకున్నా. ఇవన్నీ ఇలా సెట్ చేశాక మీద ఇలా చిన్న బ్లాక్స్ ఉంటాయి కదా, ఇక్కడొకటి ఇక్కడొకటి అంటే ఇలా సెట్ చేసుకోవాలి. ఋతు సైలెన్స్. ఆ తర్వాత మీరు ఇక్కడ సెట్ చేసుకున్నారు కదా, దీన్ని ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టుకొని సెట్ చేసుకోవాలి. అంటే స్ట్రైట్గా ఉండాలి. ఇలా ఉన్నాక ఎక్కడొకటి సెట్ చేయండి. ఇలా మళ్ళీ ఇంకో బ్లాక్ తీసుకొని ఎక్కడొకటి సెట్ చేయండి. దీన్ని చూపించు, మెల్లగా. అప్పుడు దీన్ని మీరు కొంచెం జాగ్రత్త తీయండి, ఎందుకంటే మంచిది. మళ్ళీ వెన్నగా వెనక్కి తిప్పండి. తిప్పేసాక దీన్ని ఇలా సెట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా సెట్ చేసుకోండి. మీకు ఊడితే ఇలా సెట్ చేసుకోండి. తర్వాత మీరు దీన్ని ఆ బ్లాక్ని సెట్గా ఇలా పెట్టుకోండి, సెట్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి చిన్న బ్లాక్స్తోనే ఎక్కడొకటి సెట్ చేసుకోండి. తర్వాత మీరు ఇలా తిప్పుకోండి. మీకు డెకరేషన్కి అంటే ఇలాంటి బ్లాక్స్ మీకు ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకొచ్చి ఇలా సెట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ స్వాట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను ఇలాంటి బిల్డింగ్ బ్లాక్స్తో ఈ కర్గ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఎలా చేయాలంటే ఫస్ట్ మనం ఫస్ట్ ఇలా పెట్టి సెట్ చేసుకోవాలి. అంటే మీకు అర్థం కదా, స్వాట్ కదా. ఫస్ట్ ఇవి ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇవి ఇలా సెట్ చేసుకున్నాక బ్లాక్స్ మీకు ఎంత సైజ్ కావాలో అంత పెట్టుకోండి. మీ దగ్గర ఎన్ని బ్లాక్స్ ఉంటే, పెద్ద బ్లాక్స్ మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని సెట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవన్నీ నాకు కావాలనుకున్నా. ఇవన్నీ ఇలా సెట్ చేశాక మీద ఇలా చిన్న బ్లాక్స్ ఉంటాయి కదా,